ప్రియమైన భక్తులారా, మనకు భగవద్గీత క్లాసు సంస్కృతంలో ఉంటుంది మూలము. అయితే మనకు తెలుగులో భారత రామాయణ మహాభారతాలు పద్య రూపంలో ఉంటాయి. అందుకని మీరు పిల్లలకు పద్యాన్ని పరిచయం చేస్తే ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఎంత భావాన్నైనా పద్య రూపంలో చక్కగా చెప్పగలుగుతారు. ఉదాహరణకు ఒక పద్యం తీసుకోండి. చల్లరే విల్లు విరిచనే నల్లవాడు 10-16 ఎలరాచపడచువాడు సిగ్గంచు లేచి గర్జించినారు కనులు కుట్టిన తెల్ల మగాలవారు. శివధనుస్సును అవలీలగా మన స్వామి శ్రీరామచంద్రమూర్తి విరిచినప్పుడు మిగతా వాళ్ళందరూ ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు కదా, వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, ఈయన చిన్న బాలుడు. అరే, ఇంత చిన్న బాలుడు విరిచాడే, మనకు సిగ్గని లేచి తెల్లమొహాలు, ఈయన నీలమేఘ శ్యాముడు కదా, తెల్లమొహాల వారు అని భావాన్ని చూడు ఎంత చక్కగా చెప్పారు. ఈ పద్యం యొక్క విశిష్టత తెలుగుకే ఉంది. అందుకని తెలుగు యొక్క పద్యాలను ఇంపార్టెన్స్ను పిల్లలకు చెప్పండి. మనకు రాగాలు ఇవన్నీ అక్కర్లేదు. అని ఊరికి పొడిగా పాడుకుంటే చాలంతే అందంగా. జై శ్రీకృష్ణ.